ఈ దుర్మార్గులు దేశాన్ని మొత్తాన్ని ఒకేసారి లేపొద్దని ప్లాన్ చేశారా? బహుశా నేను అన్నమాట ఈ మాట వింటే వార్త వింటే మీకు అవునని అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో భారీ బ్లాస్ట్ కు ఉగ్రవాదులు ఈ దుర్మార్గులు కుట్ర పన్నారు. ఏకంగా 32 కార్లతో మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. ఏకంగా 32 కార్లతో ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. ఈ ఢిల్లీ అయిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా వీళ్ళు వ్యూహ రచన చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. బాబ్రీ మసీదు కూల్చిన రోజైన డిసెంబర్ 6న ఢిల్లీతో పాటు 6 చోట్ల డిసెంబర్ 6న ఢిల్లీతో పాటు 6 చోట్ల చూడండి ఆ రైమింగ్. 6 తారీఖున డిసెంబర్న 6 చోట్ల ఈ పేలుళ్లకు వీళ్ళ కుట్ర పన్నారట. ఇటు ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో అయోధ్య రామ మందిరం ఉంది. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చిన ఘటన అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. డిసెంబర్ 6న కూల్చారు కాబట్టి ఆ రోజు అయోధ్యను కూడా పేల్చేస్తాం. హిట్ లిస్ట్లో ఉంది అయోధ్య రామాలయం. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాలపైన కూడా ఉగ్రవాదులు కన్నువేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో I-20 కారుకి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అది పేరిన తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేస్తూ ఉంటే మనం అంటూ ఉంటాం కదా, సాధారణంగా తీగ లాకితే డొంక కదలని కాదు, తీగ లాగితే డొంక కదలడం కాదు, వాళ్ళ డొక్కలో పేగులు లాగితే బయటపడుతోంది ఇన్ఫర్మేషన్ అంతా. వాళ్ళ డొక్కలోని పేగులు లాగుతూ ఉంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ స్విఫ్ట్ కార్ని సీజ్ చేశారు. ఇప్పటికీ అల్ఫలా యూనివర్సిటీలోని డాక్టర్ షాహీన్ కార్ని సీజ్ చేశారు. ఈ దుర్మార్గురాలే ఇంతటి కుట్రదారు. వీళ్ళందరూ కూడా డాక్టర్లే. ఇప్పుడు వీళ్ళని నమ్మాలా? ఇంకా ఇటువంటి దుర్మార్గులను ఇంకా 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 నమ్ముతారా? ఇంకా మన చుట్టుపక్కల ఉంటూ ఉంటారు. వీళ్ళని నమ్ముతామా? ఎందుకంటే ఎవడు ఎలా ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. వీళ్ళంతా కూడా యూనివర్సిటీలో డాక్టర్స్, మళ్ళీని డాక్టర్స్, సో కాల్డ్ డాక్టర్స్. భయం వస్తోంది ఇప్పుడు ఆ డాక్టర్ పేరు వింటేనే. ఢిల్లీ పేలుడుతో I-20ని వాడారు. ఢిల్లీ పేలుడులో I-20ని వాడారు ఈ దుర్మార్గుడు ఉగ్రవాది ఉమర్ నబీ. మిగతా 28 కార్లు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ప్రస్తుతం ఇదే ప్రశ్న. ఈ కార్ల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, యూపీ, గుజరాత్, ఢిల్లీ సహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా, కీలకమైన అన్ని ప్రాంతాల్లో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ దుర్మార్గులు మిగిలిన ఆ 28 కార్లను ఎక్కడుంచారు? అసలు కార్లను వాడుకోవడం వెనకాల వాళ్ళ కుట్ర ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకంటే ఏకంగా 32 కార్లు, రిమెంబర్ 32 కార్లతో దేశంలో ఒక్కసారిగా విధ్వంసం సృష్టించేందుకు వీళ్ళు వ్యూహరచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే NIA అధికారులు వీళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూపీ లాగుతూ ఉంటే, మరీ ముఖ్యంగా ఆ యూనివర్సిటీలోకి ఈరోజు అడుగుపెట్టిన తర్వాత, అల్ఫలా యూనివర్సిటీలోకి అడుగు పెడితే ఏకంగా 2900 kgల అమోనియం నైట్రేట్, దాని ఫార్ములా మనకు తెలిసిందిగా NH4NO3 అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా 100 గ్రాములు సరిపోతుంది. 100 గ్రాములు అయితే చాలు. 100 గ్రాముల అమోనియం నైట్రేట్ వాడితేనే 200 నుంచి 300 మీటర్ల ప్రభావం ఉంటుంది. రిమెంబర్, కేవలం 100 గ్రాములు అయితేనే. అటువంటిది 2900 kgలు, అంటే 2900 kgలు. ఒక్కసారి ఊహిస్తేనే, నిన్న మనతో ఎక్స్పర్ట్ మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నారు కదా, ఒక ఊరు వల్లకాట అయిపోతుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న మాట కాదు, వాస్తవం, అక్షరాల వాస్తవం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి చెబుతున్న కథనం కాదు ఇది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సరే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎటువంటి సోదాలు జరుగుతున్నాయి? మరి ముఖ్యంగా ఏ కార్స్ ఇంతవరకు గుర్తించిన నేపథ్యం ఉంది? అయితే సచిన్, అల్ఫలా యూనివర్సిటీలో బ్లాక్ 17లో రూమ్ నంబర్ 13లో అదే ఒక ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ని రన్ చేశారు. మొత్తానికైతే దేశం మొత్తంలో 32 కార్లతోని బాంబ్ బ్లాస్ట్లు చేద్దామని ప్లాన్ చేశారు. డిసెంబర్ 6 ఏదైతే బాబ్రీ మసీద్ని కూల్చేసిన రోజు ఉందో అదే రోజు డిఫరెంట్ లొకేషన్స్, ఓన్లీ ఢిల్లీ లాంటి ప్లేస్, NCR లాంటి ప్లేస్లో ఇప్పుడు 8 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు టీమ్గా ఫామ్ అయ్యి 4 డిఫరెంట్ లొకేషన్స్ ఢిల్లీలోనే బాంబ్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత 4 సిటీస్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు బాబ్రీ మసీద్తో జరిగిన ఈవెంట్ రోజే ఇటు అయోధ్య, అలాగే ప్రయాగ్రాజ్, అలాగే ఢిల్లీకి సంబంధించిన NCR, అలాగే మిగతా సిటీస్ ఇంకొక 4 మెట్రోపాలిటన్ మేజర్ సిటీస్, దాంట్లో హైదరాబాద్ కూడా
ఉండే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు సచిన్. సో మొత్తం ఇదైతే ఇన్ని లొకేషన్స్లో 32 కార్లతోని ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత ఈ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. అల్ఫలా యూనివర్సిటీలో బ్లాక్ 17 రూమ్ నెంబర్ 13లో ఒక బ్రాండ్ న్యూ AK-47 కూడా లభ్యమైంది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒక రకంగా సంచలనంగా ఒక బాంబ్ బ్లాస్ట్ని చేద్దామని చెప్పేసి డిఫరెంట్ సిటీస్లో, అలాగే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత దీన్ని ఇంకా స్పీడప్ చేశారు. ఒక్కసారి అమోనియం నైట్రేట్ ఏదైతే ఈజీగా అవైలబుల్ ఉందో మన దేశంలో, దాన్ని వాడుకొని ఈ ఎక్స్ప్లోజన్స్ చేద్దామన్న ప్రయత్నం చేశారు. 2900 కేజీలు దొరికినా కూడా ఇప్పటికీ దాదాపు 343 కేజీల అమోనియం నైట్రేట్ ఇంకా దొరకలేదు. దాన్ని వీళ్ళు పెట్రోలియం ఫ్యూయల్స్ తోని వీళ్ళు యూజ్ చేసి ఎక్స్ప్లోర్ చేసే అంటే ఆ కాంబినేషన్ గురించి మనం మినహాయించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు బహుశా ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉప్పు కారం తింటున్న వాళ్ళు ఈ ఫార్ములేషన్ నేర్చుకొని ఏదో దిక్కుమాల ప్రయత్నానికి మళ్ళీ పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్ములేషన్ గురించి కాస్త మినహాయించే ప్రయత్నం చేద్దాం కళ్యాణ్. సో ఇప్పుడు అయితే గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సచిన్, 32 కార్లను వాడి బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు 32 వెహికల్స్ యూజ్ చేయడానికి ఎంతమంది టెర్రరిస్టులు ఉండాలి? ఢిల్లీలో చేయడానికి 8 మంది, 4 కార్లు, ఇద్దరిద్దరుగా టీమ్ ఫామ్ అయ్యి ఢిల్లీలో చేద్దాం అనుకున్నారు. అలాగే డిఫరెంట్ సిటీస్, అలాగే అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి ప్లేసెస్లో కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో మొత్తం మీద ఇంకా పెద్ద నెట్వర్క్ వెనకాల దాగి ఉంది అని ఖచ్చితంగా అర్థమవుతుంది. దీనిపై ప్రస్తుతానికైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఇదంతా అసలు మొదలైంది ఎక్కడ? అక్టోబర్ 19 శ్రీనగర్లో జైష్ ఈ మహమ్మద్ కొన్ని పోస్టర్స్ని అక్కడ పోస్ట్ చేశారు. మేము రివెంజ్ తీసుకోబోతున్నాం అని చెప్పేసి. ఆ పోస్టర్స్ని తీగలాగితే డొంక కదిలినట్టు ఆ పోస్టర్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా బయటపడింది. మొత్తానికైతే ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది వాళ్ళు ప్లాన్ చేసిన బ్లాస్ట్ కాదు, యాక్సిడెంటల్గా జరిగింది మాత్రమే. ఇక్కడ అల్ఫలాలో రైడ్స్ జరిగినప్పుడు తప్పించుకున్న ఒమర్ నబీ మాత్రమే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ చేయడం వల్ల ఇదంతా బయటపడింది. లేకపోయి ఉంటే, ఒకవేళ ఇవన్నీ ట్రేస్ చేయకపోయి ఉంటే కనుక December 6 ఇండియాలో ఒక సెన్సేషన్ జరిగేది. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, అలాగే డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన పోలీస్ బలగాలన్నీ కూడా విస్తృతంగా వెతుకుతున్నాయి. ఈ 32 కార్స్ని ట్రేస్ చేసే పనిలోనే ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. గతంలో మనం చూసాం ఇనిషియల్గా i20 తర్వాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తర్వాత బ్రెజా కార్, ఈ 3 కార్స్ కూడా ఉమర్ నబీ పేరు మీదనే ఉన్నాయి. షాహీన్ అని ఎవరైతే ఉన్నారో ఒక సీనియర్ ఫ్యాకల్టీగా అక్కడ అల్ఫలా హాస్పిటల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న షాహీన్, ఆ మహిళ ఇటు జైష్ ఈ మహమ్మద్కి సంబంధించిన చీఫ్ అనుకోవచ్చు ఒక రకంగా, మజూర్కి సంబంధించిన వైఫ్కి ఆమె సిస్టర్ లాగా బిహేవ్ చేస్తూ అక్కడ వైఫ్తో పాటు ఈ ఇద్దరు మహిళలు కలిసి దీన్ని ప్లాన్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈవెన్ ఆర్టీవీలో మనం నిన్నటి నుంచి కూడా చెప్తున్నాం, ఎక్స్క్లూజివ్గా చాలా క్లియర్గా చెప్తున్నాం, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా పార్క్ చేసిన కార్స్, కొన్ని రోజుల నుంచి రెసిడెన్షియల్స్ కావచ్చు, టూరిస్ట్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైనా కూడా పార్క్ చేసిన కార్స్ ఉంటే దయచేసి పోలీస్కి ఇంటిమేట్ చేయండి అని చెప్పి మనం కూడా హెచ్చరించాం. సో మొత్తం మీద అదే తరహాలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్స్ ముందుకెళ్తున్నాయి. అదే తరహాలో టెర్రరిస్టులు కూడా అవే ప్లాన్స్ చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ 32 కార్లను ట్రేస్ చేయబోతున్నారు. ఈ సిటీస్ ఏవైతే ఇంకొక 4 మేజర్ సిటీస్ అనుకున్నారో ఆ సిటీస్లో కూడా వాటిని ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రజలందరూ అప్రమత్తం